ఏదైనా కార్యక్రమాల్లో కానీ వేడుకల్లో కానీ కొందరు పెద్ద మనుషులతో మాట్లాడుతున్నప్పుడు వారు తమ సంతానం గురించి గొప్పలు చెబుతుంటారు. అవి ఏంటంటే, నా పెద్ద కొడుకు కోడలు ఆస్ట్రేలియాలో పెద్ద పెద్ద డాక్టర్లు, వాళ్ళ పిల్లలు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో. మా చిన్న కూతురు అల్లుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, చిన్నడు బెంగళూరు పూణేలో ఉద్యోగం చేస్తున్నాడు. వారికి ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, లక్షల్లో సంపాదిస్తున్నారు, వారికి ఏం తక్కువ లేవు, చాలా సుఖంగా ఉన్నారు అని. వారు అలా మాట్లాడుతున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ముందర చాలా సిగ్గుగా అనిపిస్తుంది. గుండెల్ని పిండేసినట్లు అనిపిస్తుంది. వారి ముందు మనం ఎంత తక్కువగా అనిపిస్తామంటే అది అనుభవించిన వారికే తెలుస్తుంది ఆ బాధ. ఎందుకు వచ్చానురా బాబు, ఇక్కడ రాకపోయినా బాగుంటుండే అని అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అవే మాటలు చెవుల్లో వినిపిస్తూనే ఉంటాయి. ఒక రకమైన బాధ, నిర్లిప్తత, మౌనం గుండెలో ఆవించిపోతుంది. మన జీవితం ఇలా ఉంది ఏం అని పదే పదే అంతరాత్మ ప్రశ్నిస్తుంది. ఈ విషయము పక్కన పెడితే, మరి అంతటి గొప్ప సంతానాన్ని కన్న ఆ ముసలితనానికి దగ్గరవుతున్న ఆ తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత ఎంతగా విలిపిస్తారో అంటే, భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని తమలో రేగుతున్న బాధల్ని ఏర్పడకుండా గొప్పగా నటిస్తూ మరి చిన్నప్పటి నుండి వారిని అల్లారు ముద్దుగా పెంచి వారితో ఆడుకుని వారు అడిగింది కాదనకుండా తెచ్చిస్తూ వారికి కంటికి రెప్పలా కాపాడుతూ వారికి చిన్న దగ్గు జ్వరం వచ్చినా రాత్రంతా మేల్కొంటూ పండుగలకు పుట్టినరోజులకు వారికి నచ్చిన బట్టలు కొనిస్తూ వారు వాటిని చూసి ఆనందపడుతుంటే పిల్లల ఆనందాన్ని చూసి మురిసిపోతూ వారి నడకలో మరియు నడతలో అనుక్షణం వెంటే ఉంటూ వారికి బాధ కలిగితే వారికంటే ముందుగానే తమ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ వారికి జీవితంలో ఎదగడానికి కావాల్సిన ధైర్యాన్ని అందిస్తూ ఒకరికి తెలియకుండా ఒకరు తమ పిల్లల ఆనందం కొరకు కష్టపడుతూ ఏదైనా బాధ కలిగినా అది తమలోనే దిగమింగుకొని ఎవరికి తెలియనివ్వకుండా నటిస్తూ తమకు అనారోగ్యం ఉన్న పిల్లల కొరకు పరితపిస్తూ
వారికి ఆరోగ్యం బాగలేకపోతే రాత్రికి రాత్రే నెత్తి మీద నుండి స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళి మొక్కులు మొక్కుతూ వారు పుట్టక ముందు నుండి పుట్టే వరకు వారు పడ్డ కష్టాలు అన్నిటినీ హాయిగా మరిచిపోతూ తమ కడుపు నిండినా నిండకపోయినా తమ పిల్లల కడుపు నిమురుతూ ఆ బొజ్జ నిండేంత వరకు తినిపిస్తూ తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడొద్దని పరితపిస్తూ తాము వర్షంలో తడుస్తూ వారికి నులివెచ్చని ఒడిని అందిస్తూ తాము చలిలో వణుకుతూ వారికి వెచ్చదనాన్ని పంచుతూ తాము ఎండలో నిలబడి వారికి చల్లదనాన్ని ప్రసాదిస్తూ వారి ఎదుగుదల కొరకు మరెన్నిటినో త్యాగం చేస్తే మరి ఈరోజు ఆ తల్లిదండ్రులు పొందుతున్నది ఏమిటి? అమ్మా ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా, వీళ్ళకు మందులు వేసుకుంటున్నారా అని వారికి వీలున్నప్పుడే ఫోన్లో అడిగింది చూడు. నాలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇల్లు వదలక, ఊరు వదలక, దేశం వదలక అనుక్షణం అమ్మకు ఆసరగా, నాన్నకు బాసటగా నిలుస్తూ వారికి దాహం వేసినప్పుడు తాగడానికి మంచినీళ్ళు, ఆరోగ్యం బాగలేనప్పుడు ఇంత డాక్టర్ వద్ద 2-3 గోళీలు తెచ్చి ఇచ్చి వారి కడుపుని నింపుతూ వారి బాగోగులు చూస్తూ వారిని మన పిల్లలతో సమానంగా చూసుకుంటున్నా కనీసం వారి కళ్ళకు ఎదురుగా ఉంటూ నా కొడుకు, నా కూతురు నా కళ్ళ ముందర లేరే అని వారు పరితపించకుండా వారికి చేతనైనంత సేవ చేస్తూ వారి రుణాన్ని కొద్దిగైనా తీర్చలేకపోతున్నామా మనం? ఇప్పుడు చెప్పండి. డబ్బుల కొరకు జబ్బు పట్టిన వ్యక్తిలా ఇల్లు విడిచి వెళ్ళిపోయిన కొడుకు కూతురు కంటే మనం చదివిన చదువులకు, మన అదృష్టానికి దొరికిన చాలని ఉద్యోగాలతో అమ్మ నాన్న చూసుకుంటున్న మనలాంటి వారికి అలాంటి వారికి తేడా. ఈ వయసులో, అంటే ఈ ముసలి వయసులో ఆ తల్లిదండ్రులు ఏం అడుగుతారండి? నోట్ల కట్టలు, బంగారు కడ్డీలు, కార్లు, బంగళాలు అడుగుతారా? లేదు కదా. తమ పిల్లలు తమ కళ్ళ ముందుండి తమ బాగోగులు చూసుకుంటే చాలు అని కోరుకుంటారు. వాళ్ళు మనకు జన్మ ఇచ్చినందుకు కనీస ధర్మంగా అది చేయకపోతే ఎలా? ఈరోజు మనకు ఏమీ లేకపోవచ్చు, మన వద్ద ఏమీ లేకపోవచ్చు ఈరోజు. కానీ వారి హృదయాంతరాల్లోంచి వచ్చిన ఆశీర్వాదాలు మనని ఒక గొప్ప స్థాయిలో ఉంచకపోవచ్చు, కానీ ప్రశాంతమైన జీవితం తప్పక లభిస్తుంది వారి ఆశీర్వాదాలు ఉంటే. అది మన పిల్లలకు కూడా లభిస్తుంది. ఇది మాత్రం నిజం, ఇది సత్యం కూడా.